ఇండియా లిటరసీ ట్రస్ట్ చెన్నై వారి యొక్క ప్రోత్సాహంతో స్థానికంగా ఉన్నటువంటి మన స్వచ్ఛంద సేవా సంస్థ ఈ యొక్క కార్యక్రమానికి ఈ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మొట్టమొదటిగా చేసే అవకాశం మనకి కల్పించింది. ఇది ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ ఎంతో డెడికేట్ చేసుకుంటేనే తప్ప ఇది పనిచేయడం కష్టం. కానీ ఈ పనిలో ఉన్నటువంటి నైపుణ్యత, తర్వాత దీని తాలూకా ఆ ఫ్రూట్ఫుల్నెస్ తర్వాత మన భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మరి సార్ డిప్యూటీ డైరెక్టర్ గారు వెంకట్రావు గారు సార్ మనకి ప్రోత్సహించినట్లు, ఒకవేళ ప్రభుత్వం ఎప్పుడైనా ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఎవరైనా మనకి ఇల్లిటరేట్స్ ఈ యొక్క నిరక్షరాస్య పని చేసేటటువంటి వారికి అవకాశం ఇవ్వండి అంటే సార్ తప్పకుండా మనం అవకాశం కల్పించారు. ఆ యొక్క వెసులుబాటు కూడా మనకి దొరుకుతుంది. మనకి ట్రైనింగ్లో సార్ మాకు 4 రోజులు టీచర్ ట్రైనింగ్ ఇచ్చారు, మాకు ఏలూరులో ఇచ్చారు, మేము చెన్నైలో ట్రైనింగ్ అయ్యాం. మేము వీళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ వీటి మీద సులువుగా వయోజనులకి అర్థమయ్యే విధంగా సరళంగా వాళ్ళకి 10 నెలల్లో ఈ కోర్సును కంప్లీట్ చేసి వాళ్ళకి 5th క్లాస్ స్టాండర్డ్ ఉత్తీర్ణత చేసేటటువంటి సామర్థ్యాన్ని కల్పించడానికి వీళ్ళందరూ ట్రైనింగ్ పొందుకున్నారు సార్. ముఖ్యంగా ఏంటంటే 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండే వయోజనులందరూ మరి నిరక్షరాస్యులందరినీ గుర్తించి వీళ్ళు 30 మందిని సెంటర్లో వీరు ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళు నడుము పెట్టారు సార్. మరి వారు ఈ ఒక్కటే కాకుండా వాళ్ళలో పరివర్తన తీసుకొని రావడానికి అక్షరాస్యత, వాళ్ళు మద్యపానం కానీ లేకపోతే రకరకాలైనటువంటి చెడు దురలవాట్లు కానీ రకరకాలైన పరిస్థితుల నుండి బ్యాడ్ హ్యాబిట్స్ నుండి కూడా వాళ్ళు వైద్యులకి మంచి పరివర్తనలకు రావడానికి ఇది మంచి తర్ఫీదు తీసుకొని వీరు స్కిల్స్ తీసుకొని ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మంచి పరివర్తన కలిగిన సమాజాన్ని సృష్టించడానికి వీళ్ళు నడుము కట్టుకొని వెళ్తున్నారు సార్. కనుక మీలాంటి పెద్దలందరూ కూడా వీరికి చేయొచ్చి సహకరించి మన ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ కేంద్రాలు బాగా పనిచేస్తాం సార్. మేము మీరు ఎప్పుడు వచ్చినా 24/7 అంటే హాలిడేస్ మినహాయించి, గవర్నమెంట్ హాలిడేస్ మినహాయించి ఎప్పుడు వచ్చినా మా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయడానికి మీరందరూ కూడా మంచి సిన్సియర్గా నడుము కట్టుకుని వెళ్తున్నారు. మాకు ఆమదాలవలస, సర్బుజ్జిలి, ఎల్లర్పేట, తర్వాత నెక్స్ట్ మోర్చా, అలాగే మరి మన్యం జిల్లాలోనేమో వీరఘట్టం మండలం, పాలకొండ మండలం, ఇవన్నీ మండలాల్లో కూడా కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇవన్నింటినీ కూడా ఇప్పుడు ఇచ్చే మెటీరియల్ సార్ చేతుల మీదుగా మీరు అందుకోండి. ఈ మెటీరియల్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మేము ఇచ్చే మెటీరియల్ మేము మీకు కరెంటు అక్కడ కొరతగా ఉంటే మేము ఛార్జింగ్ లైట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి పలకలు, 30 మందికి స్టూడెంట్స్కి పలకలు, వాళ్ళకి ఇచ్చే సిలబస్ నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే బోర్డు ఇవ్వడం జరుగుతుంది, వైట్ బోర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇవన్నీ కూడా వాల్యుబుల్ మెటీరియల్, ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోండి. సార్ గారు కూడా మనకి మెటీరియల్ ప్రొవైడ్ చేయడానికి ఏమైనా వాళ్ళు వెసులుబాటు ఉంటే మనకు చేస్తారు. ఎందుకంటే వారు కూడా మంచి నాకు వారి సందేశంలోనే చాలా విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. నన్ను ఎంతో అంత మంచి సిన్సియర్ ఒక ఆఫీసర్గా నేను గుర్తిస్తున్నాను. కనుక మరి ఇక కార్యక్రమంలో మరి వచ్చినటువంటి వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మెటీరియల్ ఒకరి తర్వాత ఒకరు మేము పిలుస్తున్నాం రావాలి. వీరు ఇక్కడ పీఓస్గా ఒక 5 సెంటర్లకు ఒక పీఓ కింద మన అప్పలరాజు గారు, అలాగే ఇక్కడ డెవలప్మెంట్ సొసైటీ తాలూకా నిర్వాహకులు విజయ్ గారు ఇప్పుడే మాట్లాడారు. అన్ని ముందుగా అందరూ పేరున్న ఈ పేరు అందరికీ మా వయోజన విద్యాశాఖ శ్రీకాకుళం జిల్లా తరఫున మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎదురుగా ఉన్నటువంటి వాలంటీర్ టీచర్లు ప్రోత్సాహం ఉంటాం. నాకు ఇది ఫస్ట్ టైం ఈ తాలూకా అట్మాస్ఫియర్ కూడా మాకేంటంటే మా వయోజన విద్యాశాఖ అనేసరికి ఏంటంటే మాకు డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని ఇంకా అర్థమైంది కదా. అందరూ మీరు ఉంటూ ఉంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు కానీ లేదా ఎన్ఆర్ఎస్, వేస్ సైకిల్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళు మాత్రమే ఉంటారు. పర్టికులర్గా ఒక ఏజెన్సీలు, అరుణోదయ సంస్థ లాంటి ఏజెన్సీలు ప్రత్యేకించి వయోజన విద్యా కార్యక్రమాలు వెళ్ళడం అనేది
ఇది ఏటో దీన్ని ఒకసారి చూద్దామని ఒక ఉత్సాహంతో ఇక్కడ దాకా రావడం అయితే జరిగింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఏజెన్సీ వయోజన విద్యా కార్యక్రమం నిర్వహించడం అనేది నా ఎంటైర్ 25 సంవత్సరాల సర్వీస్లో ఇది ఫస్ట్ టైం డీడీగా కానీ ఏ క్యాడర్లో కూడవచ్చు మనం ఇంతవరకు ఇవ్వండి అవ్వలేదు. మిగతా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ రన్ చేసేది వాళ్ళకి మనం చేయాల్సింది, వాళ్ళు మనం ఇవ్వాల్సిన ప్రాజెక్ట్స్ చేయడం, మనం చెప్పాల్సిన పరంగా మనం చెప్పేయడం అనుకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేది మీకు తెలుసు రకరకాలుగా నువ్వు ఆశిస్తారు, మాకేమిస్తారు, మేము చూస్తే మాకేమిస్తారు, మాకేమో దీని మీద మాకేమన్నా మాకు ఏదైనా ఈ డబ్బులు ఇస్తే తప్ప మేము రాము అనే పరిస్థితుల్లో ఎక్కువ మంది 100కి 99% అన్ని దీంట్లో కూడా ప్రతిదీ డబ్బుతో పొడిపడింది. మీకు అందరికీ తెలిసిందే. దేవుడిలో కొత్తగా విశేషం చెప్పాల్సి మాకు వయోజన విద్యా శాఖకు సంబంధించి ఇది 1981లో వయోజన విద్యాశాఖ అనేది అప్పుడు మనం బహుశా చాలా జన్మం 81లో వయోజన విద్యాశాఖ మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఒక శాఖగా దీన్ని గుర్తించి నియామకాలు చేపట్టి 81 నుంచి వయోజన విద్యాశాఖ డిపార్ట్మెంట్గా ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ నుంచి రకరకాల కార్యక్రమాలు వయోజన విద్యాశాఖ కార్యక్రమాలు మనం ఈ మధ్య లేటెస్ట్గా ఆకస్మాత్ కార్యక్రమాలు కూడా ప్రతి విలేజ్లో నడిపించాం. అది 10 years కూడా జరిగింది. 2018లో అయిపోయింది. 2018 తర్వాత ఇప్పటి వరకు లేవు. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా ఉల్లాస కార్యక్రమం అనేది అండర్స్టాండింగ్ లెటర్స్ ఫర్ లైఫ్ లాంగ్ సొసైటీ, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. అర్థమైందా? సమాజంలో ఉన్న అందరికీ లైఫ్ లాంగ్ చదువుకోవడానికి అవకాశం కల్పించేదే ఈ ఉల్లాస కార్యక్రమం. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న కార్యక్రమం అది. మాకు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎస్సీఆర్టీ స్టేట్ గవర్నమెంట్ ఒక ఎడ్యుకేషన్ విభాగం, దాంట్లో నిరక్షరాస్యులకి ఏ రకంగా అయితే పుస్తకాలు ఉపయోగపడతాయి అనే ఒక ఆలోచనతో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన పుస్తకాలు మాత్రమే మేము జిల్లాలోను, మండలాల్లోను, పంచాయతీలు లేదా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కెరీర్లు మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం. అందులో ఏంటంటే వాళ్ళకి అందరికీ ఒక పెన్సిల్, ఒక రబ్బరు, ఒక డాక్టర్ ఇది మాత్రమే మనము ప్రొవైడ్ చేస్తాం. దీనికి ఎటువంటి ఆగౌరవం అయితే మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి గతంలో సాయంత్రపాత కార్యక్రమాలు చేస్తే ఒక్కొక్క లెర్నర్కి ఒక్కొక్కరికి కొంత డబ్బులు, కొంత అమౌంట్ ఇచ్చారు. ఒక 10 మంది వచ్చారనుకోండి, ఆ 10 మందికి 10 మందిలో 100 రూపాయలు చెప్తున్నారు. అలాగా ఏమైనా ఇవ్వడం, లేదా ఒక వాలంటరీ టీచర్కి నెలకు ఒక 2000 రూపాయలు ఇవ్వడం. మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత ప్రాజెక్ట్ ఉంటే అంత ప్రాజెక్ట్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ పెట్టించి రకరకాలుగా మండలాల్లోను, పంచాయతీల్లోను, జిల్లాలోను అన్ని రకాలు ఎక్కడెక్కడైతే ఏ స్టేజ్లో అన్ని స్టేజ్లో వాళ్ళకి ట్రైనింగ్, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళందరి ద్వారా మనం ఈ అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించుకుని ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ లేదా మన జిల్లా యాజమాన్యం మాత్రమే నిర్వహించేది. ఇది ఫస్ట్ టైం ఈ అరుణోదయ సంస్థ నిర్వహించడం అనేది నిజంగా ఒక విచిత్రంగానే కనిపిస్తుంది. ఇప్పుడు అరే దొరుకుతుందా, సరే నా వంతు ప్రయత్నం చేస్తాం, ఒకసారి చూద్దాం వీళ్ళ తాలూకా అట్మాస్ఫియర్ ఏంటి, మీరు ఈ తాలూకా స్ట్రక్చర్ ఏమైనా తెలుసుకోవాలి కదా. ఏజెన్సీ నడుపుతుందంటే దాన్ని ఒక ఏ రకంగా మనం బిహేవ్ చేయాలంటే నాకు వచ్చే సరే నాకు వచ్చింది నా డిపార్ట్మెంట్లో నాకు కలిగిన మెటీరియల్ ఏముందో నేను తీసుకెళ్ళి వాళ్ళకి కొంత హెల్ప్ చేస్తాను. నా డిపార్ట్మెంట్కి నేను నా వృత్తిరీత్యా నేను ఆ డిపార్ట్మెంట్కి నేను సేవ చేసేవాడిని. అందులో నాకున్న అవైలబుల్ మెటీరియల్ నాకు మనం గతంలో నేను ఇక్కడి నుంచే వెళ్ళాను. 97లో ఈ ఆర్గనైజేషన్ అరుణోదయ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చేసినప్పటికీ కిరణ్ పాత్ర గారి పక్కన నుండి ఆయన ఆర్గనైజేషన్లోనే పనిచేసి చాలా విషయాలు తెలుసుకున్నాను. సేవా కార్యక్రమాల్లో చేసాం, అనేక కుట్టు మిషన్ కార్యక్రమాలు, టైలరింగ్ కార్యక్రమం ఇవాళ చేస్తాం. మనం కొన్ని 100 వేలలో చేసాం. అంటే 30 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు మనం చేసాం. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, స్టేట్ ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు, మన అనేక కార్యక్రమాలు కూడా ఈ 30-35 ఏళ్ళ నుంచి కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేస్తూ నేను కూడా ఇక్కడి నుంచే ఈ ఆర్గనైజేషన్ నుంచే
ఒక పక్క జర్నలిజం చేస్తూ మరో పక్క మీతో పాటు ఈ ఆర్గనైజేషన్ ఒక మెంబర్గా ఉంటూ నాకున్నటువంటి సమయంలో మీరంటే ఉంటూ ఇక్కడి నుంచి వెళ్తూ ఇక్కడ నుంచి చాలా సబ్జెక్టు నేర్చుకున్నాను ఈ సొసైటీ ఆర్గనైజేషన్లో. ఈ సేవా కార్యక్రమంలో చెయ్యాలండి. కిరణ్ పాత్ర గారిని చూసి, ఎందుకంటే ఆయన ఓపికైన వ్యక్తి, ఆయన వెంట నడిపి